గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై డే 2 ఆఫ్ ట్రిప్ సిరీస్. ఈ రోజు కూడా మార్నింగ్ మేమందరం అయితే 5కే లేసి 6 కల్లా అయితే అందరం రెడీ అయిపోయాము. ఈ ఫ్రాక్ మీ అందరికి ఇంతకు ముందే చూపించా కదా, మా అమ్మ కుట్టిందని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో కంఫర్ట్ గా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలాంటి సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండేవి అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ మార్నింగ్ మేము వచ్చేసరికి ఇంకా వెహికల్ రాలేదు, అందుకని చెప్పి ఇలా ఫంక్షన్ హాల్ లోకి అయితే వచ్చేసాం. డెకరేషన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మల్లెపూలు అయితే తీసేసుకొని మేమైతే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ టెంపుల్ అనుకుంటున్నారా? శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. నాతో పాటు మీరు కూడా ఈ తిరుచునపల్లిలో ఉన్న టెంపుల్స్ అన్ని అయితే ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దరు. ఇవాళ ఒక టెంపులే కాదు, మనకి డబల్ డమాకా 2 టెంపుల్స్ అయితే విజిట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ముందు ముందు వచ్చే కంటెంట్. ఇంకా మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, మార్నింగ్ టైంలో మనం ఎక్కడికి వాకింగ్కి వెళ్ళక్కర్లేదు. ఈ టెంపుల్కి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే చాలు. అంటే లోపల అంత నడవాలని చెప్పారు నాకు. వామ్మో, నిజం చెప్పాలని నేను చాలా వరకు వీడియో తీయలేదు, చాలా నడుస్తూనే ఉన్నాము. బట్ ఒక మాట అయితే చెప్పుకోవచ్చు, తమిళనాడులో నేను మ్యాక్సిమం చూసిన టెంపుల్స్ అన్నిట్లో కూడా ఇలా కొబ్బరి చెట్లు మాత్రం పక్కా ఉంటాయి. అండ్ ఈ ఊళ్ళో మేము దర్శనం చేసుకున్నది అయితే శివుని అనమాట. అదేంటి మీరు వచ్చింది రంగనాథ స్వామి వారి దగ్గరికి కదా, శివుని దర్శనం చేసుకోవటం ఏంటి అనుకోవచ్చు. ఆ రోజు మా బ్యాడ్ లక్, ఎందుకంటే ఆ రోజు ఏదో పండుగ జరుగుతుందని చెప్పేసి రంగనాథ స్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 12కి అయితే ఓపెన్ చేస్తామన్నారు. బట్ ఆ టైం వరకు అయితే మేము ఉండలేం కదా అని చెప్పేసి ఇంకా శివుని దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. అండ్ ఆల్సో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. బట్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే శివుడు మాత్రం నా వెంట వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోకుండా అన్ని శివుడి గుళ్ళో దర్శనం చేసుకుంటాను నేను. ఇక్కడ ఏంటంటే మొత్తం 5 హోల్స్ ఉంటాయి. ఆ 5 హోల్స్ లో మన 5 ఫింగర్స్ పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పితే, ఇందాక నేను చూపించాను కదా, గేట్ అయితే ఓపెన్ అవుతుందంట. అది సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ అవుతుందని చెప్పారు. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయి తట్టున్నాను, అలాంటిది నేను ట్రై చేస్తున్నాను, నాకేదో పెద్ద ఓపెన్ అవుతున్నట్లుగా. అండ్ ఇక్కడ ఇంకోటి కొలను కూడా ఉంది, చాలా బాగుంది ఇక్కడ కొలను కూడా. నా చిన్నప్పుడు అయితే మా డాడీ వాళ్ళు ఒకసారి వచ్చారు ఈ టెంపుల్ కి. లోపల చాలా ఉంటుంది టెంపుల్. ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టిద్ది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పారు. నిజమే, ఆ మాట మాత్రం చాలా ఉంది, ఇంకా నేను చాలా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఆల్సో మనకి ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం కూడా అర్థం కాదనమాట. పక్కా అక్కడ మనకి ఎవరొకరు తెలిసిన వాళ్ళు అయితే ఉండాల్సిందే. మాకు వచ్చిన డ్రైవర్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా మొత్తం అన్ని టెంపుల్స్ అయితే చూపించారు. ఆల్మోస్ట్ వీలైనంత వరకు అన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయగలిగాం అనుకుంటున్నాను నేను. సో ఇంకెందుకు లేటు, నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ గుడి గురించి మీకు చెప్తాను. రంగనాథ స్వామి ఆలయాన్ని రంగనాయకుల స్వామి గుడి అని కూడా పిలుస్తారంట. ఈ టెంపుల్ విష్ణుమూర్తి గారి అవతారమైన రంగనాథ స్వామికి అంకితం చేయబడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ స్వామివారు ఆదిశేషుడిపై విశ్రాంతిగా పడుకొని ఉన్న రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం కావేరీ నది మరియు కొల్లిడం నదిల మధ్యలో ఉన్న శ్రీరంగం అనే దీవిలో అయితే ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించబడింది. ఈ ఆలయంలో 7 ప్రకారాలు 21 గోపురాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాజగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. దాని ఎత్తు సుమారు 73 మీటర్లు అయితే ఉంటుంది. ఈ ఆలయం 108 దివ్య దేశాలలో మొదటి స్థానం దక్కించుకుంది. అంటే వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఇది మొదటిదనే అర్థం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సమయంలో జరిగే వేడుక చాలా ప్రత్యేకం. సో ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం చాలా గొప్ప పుణ్య ఫలాన్ని ఇస్తుందని అందరి నమ్మకం. నేను మీకు ఈ రంగనాథ స్వామివారి కథ చెప్తూ ఇంకో టెంపుల్ కి అయితే వచ్చేసాను అనమాట. ఈ టెంపుల్ పేరు అయితే నాకు సరిగ్గా తెలియదులే, కానీ ఈ టెంపుల్ లో అయితే అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ కూడా తిరుచునపల్లిలో ఉన్న శ్రీరంగం అనే దీవిలో అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ లో వీడియో తీయడానికి అయితే అసలు ఎలా లేదు, బట్ నేను ఏదో ట్రై చేశాను, అందుకే షేక్ అవుతుంది అనమాట మొబైల్. ఈ టెంపుల్ లో ప్రత్యేకం ఏంటంటే, మేము వెళ్ళిన రోజు చాలా పెళ్లిళ్ళు అయితే జరుగుతున్నాయి. అండ్ ఆల్సో పెళ్లైన కొత్త జంటలు అయితే అక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు. మాకు అమ్మవారిని చూడటానికి అయితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పట్టింది, ఎందుకంటే ఆ రోజు ఏదో పండుగ జరుగుతుంది కాబట్టి. మేము వెళ్లే ముందు అయితే టెంపుల్ క్లోజ్ చేశారు, మళ్ళీ ఆల్మోస్ట్ 1 అవర్ ఆగాకైతే టెంపుల్ తెరిచారు. బట్ అమ్మవారు మాత్రం కన్నుల విందుగా ఉన్నారనమాట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదం అయితే తీసుకొని బయటకు వచ్చాము. ఇదే గుడిలో ఒక గుహలో అయితే శివుడు ఉంటారనమాట. మళ్ళీ ఆ శివుడి దగ్గరికి వెళ్ళడం కూడా చాలా లైన్ అయితే పట్టింది. మొత్తానికైతే గుహలో అయితే శివుని దర్శించుకుంటే అక్కడైతే కుంకుమ ఇచ్చారు. ఇంకా అందరం అయితే బయలుదేరిపోతున్నాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. మొత్తానికైతే మార్నింగ్ 9 అవుతుంది అనమాట. 9 కల్లా మేమైతే 2 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇంక ఇప్పుడు మేమైతే రూమ్స్ కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళగానే టిఫిన్ టైం అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నాకైతే ఇక్కడ టిఫిన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. టిఫిన్ తిన్న వెంటనే అయితే ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయాం మేము, అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శివుడు మండపం అయితే డెకరేట్ చేశారు, అసలు ఎందుకు చేశారు అని చెప్పేసి. వీళ్ళైతే ఇలా ఫంక్షన్ లో హోమం కూడా అయితే ఏర్పాటు చేసుకుంటారు. నేను చూడటం ఫస్ట్ టైం అనమాట ఇలా ఫంక్షన్ లో హోమం జరుపుకోవటం, బట్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము వచ్చేసరికి అయితే హోమం కూడా అయిపోయింది. టే మాటగా మరి చెప్పుకోవాలి, అక్కడ ఉన్న అంకుల్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. హోమంలో ఉన్నా కూడా మధ్యలో మాకు కాల్స్ చేసి దర్శనం చేసుకున్నారా, అయిపోయిందా, అంత మంచిగానే జరిగిందా అని చెప్పి మా గురించి ఆలోచించారు. నిజంగా లైఫ్ లో ఇలాంటి ఒక మనిషిని సంపాదించుకుంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే ఒక మంచి వ్యక్తి మన వెంటగానే లేకపోతే మనకు ఆనందం అనేది ఉండదు. నేను అనుకుంటున్నాను అనమాట, నిజమో కాదో నాకైతే తెలియదు, నేనైతే నమ్ముతాను.
ఈ అంకుల్ గురించి చెప్పాలంటే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కనిగిరిలో అండ్ మళ్ళీ కనిగిరికి వెళ్ళేంత వరకు కూడా మాతో ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చారా లేదా అని చెప్పి అన్ని టైం టు టైం మాకైతే అన్ని జరిగేటట్టు అయితే చూసుకున్నారు. మేమైతే ఇంకా మళ్ళీ ఫంక్షన్ నుంచి అయితే రూమ్స్కి రిటర్న్ అయిపోయాము. 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అయితే ఫంక్షన్కి రెడీ అవ్వాలి. మొత్తానికి అయితే మధ్యాహ్నం ఫంక్షన్కి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. ఇక్కడ మాకేంటంటే ఫంక్షన్ హాల్ పైన రూమ్స్ ఇచ్చారు, అందుకే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయితే వచ్చాము. ఇక్కడ మా అమ్మ మా పిన్ని అనమాట వాళ్ళిద్దరు. తమిళనాడు ఫంక్షన్స్ లో నేను బాగా గమనించింది ఏంటంటే పక్క ప్రతి ఒక్కరు మల్లెపూలు అయితే పెడతారు, అది కూడా చాలా గుత్తిగా పెడతారు. నిజంగా జుట్టుకు నిండుగా అలా పూలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా, నాకైతే చాలా ఇష్టం అలా పెట్టుకోవటం. ఫైనల్లీ ఫంక్షన్ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ మేమైతే రూమ్కి వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ నుంచి నేనైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అది నేను తిరుచునాపల్లికి వచ్చాకే తెలిసింది మేము ఆ ప్లేస్కి వెళ్తున్నట్టు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా బయలుదేరే ముందు అయితే వచ్చి లంచ్ అయితే చేశాను. చెప్పాను కదా అరిటాకు ముఖ్యం మిగిలి. అండ్ ఇక్కడ మనకి ఇష్టమైన జాంగ్రీ అండ్ అసలు ఐస్ క్రీమ్ అయితే పెట్టి ఇంకా అదనమాట మన 2 days ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు 3rd డెస్టినేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఇది ఆల్మోస్ట్ ఒక 8 hours అయితే జర్నీ పడుతుంది. ఒక 4 hours జర్నీ చేసాకైతే ఒక చోట అయితే ఆగాము, ఒక చిన్న టీ బ్రేక్ లాగా. బట్ మేము దిగిన ప్లేస్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా అలా ఆ వెదర్ ని చూస్తూ అక్కడ టీ తాగుతుంటే ఎంత బాగుందో కదా, మీరే చూస్తున్నారు కదా. అబ్బా సూర్యుడు అలా కిరణాలు పడుతుంటే ఎంత బాగుందో నాకు. అదేనమాట మా వెహికల్. ఆల్మోస్ట్ మేము ఒక 13 members అయితే ఉన్నాము. అండ్ మీకు తెలిసిందే కదా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇంక ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకొక గంటలో అయితే మేము అనుకున్న డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి. కానీ మేము అనుకున్న డెస్టినేషన్ 5-6 hours అయితే పడుతుంది రీచ్ అవడానికి. ఎందుకు అంటే మాకు వచ్చిన డ్రైవర్ అట్లా ఉన్నారనమాట. అసలు మరీ 40లో అయితే వెళ్తున్నాడు. మా అందరికైతే చిరాకు వచ్చేసింది కూర్చొని. ఆయన చూస్తున్నారు కదా, ఈ వ్యాన్ చూస్తుంటేనో పెద్ద డీజే సెట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇంక ఇలా 40లో వెళ్తే పని అవ్వదులని చెప్పేసి డ్రైవర్ కి కాస్త గట్టిగా చెప్దాం అనుకున్నాం. బట్ మా ఎవరికేమో తమిళ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. బట్ మా అన్నయ్య అయితే చెన్నైలోనే చదువుకున్నాడు. మా అన్నయ్యకి తమిళ వచ్చు కదని చెప్పి ఇంకా మా అన్నయ్య మాట్లాడాడు. ఇలా కాదన్నా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి అంటే అస్సలు వినట్లేదు. ఇంక ఇలా కాదులని చెప్పేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పాము. ఆ అంకుల్ అయితే ఓనర్ కి కాల్ చేశారు. ఓనర్ చెప్పిన దెబ్బకి 40 నుంచి 60కి అయితే స్పీడ్ పెంచాడు అనమాట. బట్ ఎంత చేసి ఏం లాభం, మొత్తానికైతే ఇక్కడ ఇరుక్కున్నాం. అసలు ఏంటిది అనుకుంటున్నారా, ఇది ఘాట్ రోడ్ అనమాట. మేము వచ్చిన టైంకి ఆల్మోస్ట్ 3 kilometers నుంచి అయితే వెహికల్స్ ఆగిపోయాయి. ఎందుకంటే ఒక లారీ ఫుల్ కర్రలతో అయితే లోడ్ అయి ఉంది. టర్నింగ్ తిప్పుకునేటప్పుడు అయితే బోల్తా పడింది. అంటే లోయ ఎటువైపు అయితే ఉందో అటువైపుకి అయితే పడిపోయింది అనమాట. ఎట్లా లోపల లోయలోకి అయితే పడిపోలేదు. అండ్ ఆల్సో ఉన్న డ్రైవర్ కి అయితే అసలు ఏం కాలేదు. పోలీసులు వచ్చి అయితే క్లియర్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లారీలు అయితే ఆపేశారనమాట. ఇలాంటి చిన్న చిన్న వ్యాన్స్ అండ్ ఆల్సో కార్స్ అయితే అలో చేస్తున్నారు. నిజంగా ఈ జర్నీ మాత్రం మాకు ఒక మంచి మెమరీ లాగా అయితే మిగిలిపోతుంది. ఎందుకంటే అన్ని ట్విస్ట్లు వచ్చాయన్నమాట ఈ జర్నీలో. 6 hours లో వెళ్లాల్సిన డెస్టినేషన్ కి 12 hours అయితే పట్టింది ఎగ్జాక్ట్ గా మాకు. మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ ఉన్న విల్లా అయితే చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా విల్లాసే. ఇది అన్నమాట మాకు ఇచ్చిన విల్లా అయితే. మేము వచ్చేసరికి నైట్ 3 o'clock అయింది. మేము మధ్యాహ్నం 3 o'clock బయలుదేరితే నైట్ 3 o'clock తీసుకొచ్చాడు. ఎప్పుడో నైట్ 10కి రావాల్సిన మేము. మాకు ఇచ్చిన విల్లా అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. బట్ చెప్తున్నాను, చలి అయితే ఎంత ఉందంటే వాము అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ మా అన్నయ్య చెప్పులు ఇప్పుడు రమ్మంటున్నాడు. బట్ కింద కాలు పెడితే గడ్డగట్టే తట్టంత ఉంది నాకు చలి. అందుకే ఫోన్ కూడా కొంచెం షేక్ అవుతుంది. ఎందుకంటే ఆ చలికి నా చేతులు కూడా వణుకుతున్నాయి. అంత చలి ఉందనమాట. ఇంత చలి ఉందంటే మీరు లొకేషన్ ఏమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ లో చెప్పండి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇక్కడ ఎలాంటి ఫ్యాన్స్ కూడా లేవు. ఎందుకంటే ఉన్న చలికి ఫ్యాన్ గా వేసుకుంటే ఇంకా అవుట్ అనమాట. అండ్ నా వెనక చూస్తున్నారు కదా, అదైతే హీటర్. బట్ పని చేయట్లేదు. చెప్పాలంటే చాలా చలేస్తుంది. మీ ముందేదో అలా పట్టుకున్నాను ఫోన్. నేను ఇంత చలి ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం నా లైఫ్ లో ఫస్ట్ టైం. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా మీకు ఫుల్ డీటెయిల్డ్ గా ఎక్కడికి వచ్చాననేది చూపిస్తాను. అండ్ ఇదనమాట నా Day 2 of ట్రిప్ సిరీస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బై గైస్.